ఒక మహా సామ్రాజ్యం. భూభాగాలను మాత్రమే కాదు, సముద్రాలపైన పాలించిన సింహాసనం. భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళాన్ని కలిగిన రాజవంశం అదే చోళ సామ్రాజ్యం. కానీ ఈ వీర చరిత్ర ఎందుకు మరుగున పడింది? ఎవరు నాశనం చేశారు? ఎలా? ఈ గంభీరమైన చరిత్రను తెలుసుకోకపోతే మనం మన చరిత్రను మర్చిపోయినట్టే. ఇది 9వ శతాబ్దం. పల్లవులు, పాండ్యులు, రాష్ట్రకూటులు భారతదేశంపై ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. కానీ ఒక సామ్రాజ్యం మళ్ళీ పుట్టుక కోసం ఎదురు చూస్తోంది. అదే చోళ సామ్రాజ్యం. విజయాలయ చోళుడు, అతనితోనే మొదలైంది ఈ చోళ వంశం. ఆ తర్వాత శతాబ్దాల పాటు అసాధారణమైన విజయాలను సాధించింది. అప్పుడు వచ్చిన మహారాజు చరిత్రను తిరగరాశాడు. అతడే రాజరాజ చోళుడు. అతని పరిపాలనలో చోళ రాజ్యం అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. ఉత్తరంలో గంగా భూభాగాల నుంచి దక్షిణంలో శ్రీలంక వరకు, తూర్పు దిశలో మలయ ద్వీపం అంటే ఇండోనేషియా వరకు చోళ ప్రభావం వ్యాపించింది. ఇది కేవలం ఓ యుద్ధం కాదు, చోళుల అసలు శక్తిని ప్రపంచానికి చూపించిన ఘట్టం. కాండలరుసల యుద్ధం. రాజరాజ చోళుడు తన భయంకరమైన సైన్యాన్ని ఈ యుద్ధంలో దింపాడు. 60,000 మంది చోళ సైనికులు అగ్ని మాదిరిగా దూకారు. కేవలం దక్షిణ భారతానికి పరిమితం కాకుండా ఉత్తర భారతాన్ని కూడా గెలిచిన మహానాయకుడు. అతడే రాజరాజ చోళుడి వారసుడు రాజేంద్ర చోళుడు. గంగా నదిని చేరిన మొదటి దక్షిణ భారత రాజు. ఉత్తర భారత రాజులనే ఓడించి చోళ ధ్వజాన్ని గంగా తీరాల్లో ఎగురవేశాడు. చోళులు కేవలం యుద్ధంలోనే గొప్పవారు కాదు, వారు కళల పరిరక్షకులు. ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయాలను నిర్మించింది వీరే. సైంటిస్టులకు ఇప్పటికి కూడా ఎన్నో అంతు చిక్కని టెక్నాలజీస్ని వీళ్ళు ఆ కాలంలోనే వాడారు. బృహదీశ్వర ఆలయం, రాజేశ్వర ఆలయం, గంగాకొండ, చోళాపురం ఇలాంటి గొప్ప గొప్ప కట్టడాలు వీళ్ళు చేసినవి. ఇవి కేవలం దేవాలయాలు కాదు, చోళుల కళా సంపదకు నిదర్శనం. చోళుల మహిమను మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లలో తెలియజేయండి. అండ్ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.